అలాగే ఇప్పుడు వీటిలో కూడా ఒకటి బిల్లు ఖచ్చితం. ఆ ఖచ్చితమైనటువంటి బిల్లు వక్ఫ్ ఎట్లయితే అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి అని చెప్పేసి కమిటీ చేసిందో జాయింట్ పార్లమెంటరీ కమిటీ, అట్లాగే ఇది కూడా జేపీసీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుంటారు. వాళ్ళు పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాలే కాకుండా ప్రజలందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ఒక ఏడాది పోయినా నష్టం లేదు, 6 నెలలు పోయినా, ఏడాది అయినా, 2 ఏళ్ళైనా నష్టం లేదు. ఎందుకు అంటే అందరి అభిప్రాయాలు తీసుకున్నాము అన్నటువంటి పాయింట్ని జనంలోకి తీసుకెళ్ళడం కోసం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే చెప్పారు. అంటే వాళ్ళు అర్జెంటుగా ఏదో ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే ఇది అందరికీ దృష్టిలో ఏం వెళ్ళిందంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు వెళ్తారు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతారు అన్నటువంటి భయం ఉంది. అందుకని చెప్పేసి దాంతోపాటు వెళ్తారు అన్నటువంటిది మనం కూడా ఇంతకు ముందు అనుకున్నటువంటిది. అట్లేం కాదు, మాకు ఇదేదో రాజకీయం తాత్కాలిక తక్షణ ప్రయోజనం కాదు, దీర్ఘకాలిక ప్రయోజనం అన్నటువంటి సందేశాన్ని సంకేతాన్ని ఇచ్చేందుకోసమే ఆ బిల్లులోనే ఒక ఇంతవరకు మనకందరికి వచ్చిన సందేహాలకి చెక్ పెట్టారు, ముగింపు చెప్పారు. ఏంటది అంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మొన్ననే అదే ఫర్ ఎగ్జాంపుల్ 2027లో పెడితే తెలంగాణ వాళ్ళకు 2 ఏళ్ళు పోతుంది, ఆంధ్రాకి 3 ఏళ్ళు పోతుంది. లేదంటే కనుక మొన్న జరిగినటువంటి ఎన్నికలు జరిగిన కాశ్మీర్ వాళ్ళకి వెళ్ళకపోతుంది, వీళ్ళందరూ ఎట్లా ఒప్పుకుంటారు, వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళరా అని. అది ఇప్పుడున్నటువంటి వాళ్ళ లాంటి లీగల్ ఫైట్స్కి వెళ్లకుండా వీళ్ళు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. అంటే ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కాదు, బిల్లు ఆమోదం పొందిన తర్వాతన ఒక కట్ ఆఫ్ డేట్ పెడతారు. అది కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అంటే 2000 ఇప్పుడు మహిళా బిల్లు ఏం పెట్టారు క్రిందసారి